హలో హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మోడల్ బ్లౌజ్ ఈజీగా 40 మినిట్స్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ కటింగ్ చేసి ఉన్న బ్లౌజ్ పీసెస్ని తీసుకున్నాను. లైనింగ్తో పాటు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసుకున్నానండి. దాన్ని ఏ పార్ట్స్గా ఆ పార్ట్ నేను సపరేట్గా చేస్తున్నాను. నేనైతే ఫ్రంట్ ప్రింట్స్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కుడుతున్నాను. చేతి పని చేసుకునే అవసరం లేకుండా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. హ్యాండ్స్ అయితే మాత్రం క్లాత్ సరిపోదు. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అలాగే లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. ఎక్కడ ముడతలు అనేవి పడకుండా స్టిచ్ చేయాలి. తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కొంచెం ముడతలుగా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరా లోపల కూడా నేను స్టిచ్ చేశాను. మొత్తం స్టిచ్ చేశాక నేను సెపరేట్ చేస్తాను 2 పార్ట్స్ కింద. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అనేది పెడుతున్నాను కదా, ఎలా కుట్టాలి ఏంటనేది మొత్తం కూడా నేను చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇలా మోడల్ బ్లౌజ్నే కుట్టగలము. ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. నేను కూడా నేర్చుకునే కొత్తలో ఫస్ట్ మోడల్ బ్లౌజులు వచ్చాకే నార్మల్ బ్లౌజులు వచ్చాయి. నార్మల్ బ్లౌజులకి అయితే షేప్స్ అనేవి కరెక్ట్గా రావాలి, లేకపోతే సెట్ కావు. ఇవైతే అలా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే షేప్ ఏమీ అవసరం లేదు. బ్యాక్ అయితే మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ ఓపెన్ కూడా మొత్తం కట్ చేసేస్తున్నాను. 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి సైడ్ని పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మొత్తం చుట్టూరా మొత్తం క్లాత్ ఏమో కొంచెం ముడతలుగా ఉంది కదా, జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ సైడ్స్ అటాచ్ చేస్తాను. అవి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా నేను సమానంగా కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను. తీసుకొని ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసి దాని ఆపోజిట్ సైడ్లోని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తాను. అలా కుట్టడం వల్ల ఏంటంటే మీకు కుట్లు అనేది లోపల కనిపించదు. ఈ రెండిటికి మధ్యలోని లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోనే ఉంటుంది. దానివల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఆ వీడియోలో చూస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా నేను 2 వైపులా అటాచ్ చేసుకున్నాను. చుట్టూరా సైడ్స్ అనేవి కుట్టేశాను. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఎడ్జ్ ఉన్నవన్నీ కూడా కట్ చేసుకొని బెల్ట్ అనేది కుట్టుకోవాలి. బెల్ట్ సైజ్ అయితే మాత్రం నేను 1 సెంటీమీటర్ తీసుకొని మడిచి కుట్టుకున్నాను. ఆ తర్వాత తిప్పి కుట్టాను. తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అలా చేయడం వలన చేతి పని చేయవలసిన అవసరం అయితే ఉండదు. అలానే బ్యాక్ బెల్ట్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేయగలను. ఇలా బ్యాక్ సైడ్ 2 పార్ట్స్ కూడా బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టు బ్యాక్ సైడ్ పార్ట్లు 2 కూడా అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అటాచ్ అనేది చేసుకోండి. 2 పార్ట్స్ కూడా అటాచ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ నెక్ అటాచ్ చేయడానికి క్రాస్ పట్టీ అనేది 1 సెంటీమీటర్ తీసుకున్నాను. నెక్ అటాచ్ చేయడానికి ఎప్పుడూ కూడా క్రాస్ పట్టీనే తీసుకోవాలి. స్ట్రైట్గా ఉన్నది కట్ చేసుకోకూడదు. స్ట్రైట్గా ఉన్న పట్టీ ఏంటంటే నడుం బెల్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ మాత్రమే యూజ్ అవుతుంది. నెక్కి మాత్రం యూజ్ అవ్వదు. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు తీసుకున్న క్రాస్ పట్టీ మొక్క అయితే నాకు సరిపోలేదు. అందుకోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా కట్ చేసుకొని అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా నేను ఎలా క్రాస్ పట్టీ కట్ చేశానో, క్రాస్గానే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని అక్కడ తిప్పినప్పుడు సైడ్లు కొంచెం జాగ్రత్తగా తిప్పాలి. ఎందుకంటే డిజైన్ అనేది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్ని చూసుకొని మనం కుట్టుకోవాలి. టాకాలు పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టాకాలు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మెడ అనేది కుట్టేటప్పుడు నీట్గా వంగుతుంది. నడుం పట్టీకి అయితే అలా ఏమీ అవసరం లేదు టాకాసు. మెడకి ఫ్రంట్కి బ్యాక్కి మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు కుట్టినా ఏ బ్లౌజ్ కుట్టినా సరే టాకాలు అనేవి పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే నీట్గా తిరగడం అనేది తిరుగుతుంది. టాకాలు అనేవి పెట్టిన తర్వాత
తిప్పేసి కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఒకసారి కుట్టడం అనేది వస్తే ఏ మోడల్లోనే మనం కుట్టేసుకోవచ్చు చాలా ఈజీగానా. నా బ్లౌజెస్ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. బ్లౌజెస్ అనే కాదు, డ్రెస్సులు కానీ ఎనీవేర్ ఏదైనా సరే నేనే కుట్టేసుకుంటాను. అలానే మా పాపకు కూడా నేనే స్టిచ్ చేస్తూ ఉంటాను. వీడియో చూస్తున్నారు కదా, తిప్పి కుట్టినప్పుడు అలా కుట్టడం వలన ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో, అందుకని చెప్పి కంపల్సరీ అలా కుట్టుకుంటే మీకు ఫినిషింగ్ ఎప్పుడు కూడా నీట్గా వస్తుంది. షేప్ చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో, అదే విధంగా కుట్టుకుంటే మీరు ఇంకా చేతి పని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత నేను ఊక్సీ పట్టి కాజా పట్టి కుడుతున్నాను. రైట్ సైడ్ ఏమో ఊక్సీ పట్టి, లెఫ్ట్ సైడ్ ఏమో కాజా పట్టి కుడుతున్నాను. అది ఎలా కుడుతున్నాను అనేది వీడియో చూడండి. బ్లౌజ్ అంతా బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే వచ్చింది కదా, అందుకోసమని చెప్పి నేను డౌన్లో ఊక్సీలు కాజాలు పట్టి వేశాను. దానికి అక్కడైతే ఊక్సీలు కాజాలు కుడతాను. అదేవిధంగా పైన కూడా మెడ దగ్గర ఓపెన్ వచ్చింది కదా, అక్కడ కూడా ఊక్సీలు కాజాలు అనేవి వేసుకుంటాను. ఇప్పుడైతే నేను హ్యాండ్స్కి స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఒకవైపు క్లాత్ అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాను. హ్యాండ్స్కి కూడా చేతి పని చేయవలసిన అవసరం లేకుండా స్టిచ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ డిజైన్ ఉన్న వైపు లైనింగ్ పెట్టి కుట్టాలి. ఆ తర్వాత తిప్పి మొత్తం కుట్టాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రాస్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే మాత్రం షార్ట్ హ్యాండ్సే తీసుకుంటున్నాను. టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకొని బ్లౌజ్ పీస్కి అయితే హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. 2 టైమ్స్ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆది బ్లౌజు కొలత ప్రకారం కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకొని సైడ్స్ అనేవి కుట్టుకోవాలి. అలానే చంక భాగాన హ్యాండ్స్ చివరి భాగాన కరెక్ట్గా కొల చూసుకొని కుట్టుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. 1-2 సార్లు మిస్టేక్స్ అయినా పర్లేదు, మూడోసారి మాత్రం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రై చేయండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే 2 వైపులా స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇలాంటి మరెన్నో వీడియోలు నేను చేయగలను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.